కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము పేజీ నెంబర్ 457. యెహోవా నన్ను రక్షింపుము. భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలంటినీ కోసివేయుము. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందరు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నీవిప్పుడే లేచెదవు. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టిపూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దృష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. మీ అందరికీ కీర్తనల గ్రంథం చదువుట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్లో ఇలాంటి వాక్యాలు చదివి వినిపించాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ నా వందనములు.